సైఫ్ అలీ ఖాన్ పై నిజంగానే దాడి జరిగిందా లేక యాక్టింగ్ చేస్తున్నాడా? కత్తిపోట్లకు గురైనోడు 5 రోజుల్లోనే కోలుకుంటాడా? డాన్స్ చేస్తూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడా? ఇవి మహారాష్ట్ర బీజేపీ నేతల డౌట్ అనుమానాలు. మరి ఆ రోజు ఏం జరిగింది? బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి పొలిటికల్ టర్న్ తీసుకుంది. సైఫ్ పై దాడి, ఆ తర్వాత ఆసుపత్రిలో ట్రీట్మెంట్, డిశ్చార్జ్ టైంలో పటోడి వారసుడి వ్యవహారం, ఇలా అన్ని విషయాలు వివాదాస్పదమవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర బీజేపీ నేతలు అనేక డౌట్లు రైజ్ చేస్తున్నారు. సైఫ్ పై నిజంగానే దాడి జరిగిందా లేక ఆయన నటిస్తున్నారా అంటూ మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే అనుమానం వ్యక్తం చేశారు. ముంబై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్లిన తీరు వివాదాస్పదమవుతోంది. హీరో ఉత్సాహంగా నడుస్తూ చేతులు ఊపుతూ వెళ్లడం చర్చకు దారితీసింది. కత్తిపోటకు గురై ఆపరేషన్ అయిన వ్యక్తి 5 రోజుల్లోనే కోలుకుంటాడా అని మహారాష్ట్ర నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంటికి వెళ్లే సమయంలో డ్యాన్స్ చేసినట్లుగా ఉందంటూ నేతలు విమర్శిస్తున్నారు. मेरे मन में और मेरी तरह मुंबई के तमाम नागरिकों के मन में कुछ निर्दोष प्रश्न हैं। उन प्रश्नों को मैंने उपस्थित किया है। जब उन पर हमला हुआ तभी बताया गया था डॉक्टरों की तरफ से कि उनके पीठ में 2.5 इंच का चाकू घुस गया था। डॉक्टरों ने यह भी बताया कि 6 घंटे तक ऑपरेशन चला और उसके बाद ऑटो वाले ने बताया कि लहूलुहान अवस्था में ये स्ट्रेचर पर टांग करके पहुंचाए गए थे हॉस्पिटल में। उसके बाद वो इलाज इतना बढ़िया था, या मैं कह सकता हूं कि मेडिकल सेक्टर इतना तरक्की कर गया है कि 4 दिन बाद मैं देखता हूं कि सैफ अली खान साहब एकदम उछलते कूदते अपने घर लौट आते हैं। సైఫ్ పై దాడి కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కత్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ దాడికి ఎవరైనా సపోర్ట్ చేశారా అనే కోణంలోనూ ప్రశ్నిస్తున్నారు. మరి విమర్శలకు పటోడి ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.